న్యాయపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ, చెప్పినట్లుగా ఆ, యొఫ్తా తన కుమార్తెను దహన బలిగా అర్పించాడా? ఆ, దయచేసి వివరించండి. ఎవరు? సుందర్ రాజు గారు, నంది కొట్కూరు, ఆ, వయసు 60 సంవత్సరాలు. తీయది వాక్యం రాస్తుంది. ఇది చెప్పాము ఒకసారి, ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పాము లేదా? న్యాయాధిపతుల్లో యెఫ్తా కుమార్తె విషయంలో యెఫ్తా కుమార్తె విషయంలో న్యాయాధిపతులు 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో చెప్పేశాం. అది చూసుకోవాలి ఆయన. ఈ ప్రశ్న, ఇదే ప్రశ్న చెప్పేసాము. యెఫ్తా గురించి చెప్పేసాము. 11వ అధ్యాయము అతను కోరాడు. ఏమని కోరాడు? నేను ఆ, న్యాయపతుల గ్రంథం 11వ అధ్యాయము ఉమ్, 31వ వచనం. 31 వచనం. నేను ఉమ్, అమ్మోనీయుల యొద్ద నుండి. లేక 29 చదువు. 29 నుంచి. ఉమ్, న్యాయపతుల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం. ఉమ్, యెహోవా ఆత్మ ఉమ్, యొఫ్తా మీదకి రాగా రాగా. అతడు ఉమ్, గిలాదులోను ఆ, మనష్షేలను సంచరించు ఆ, గిలాదు మిష్పేలో ఆ, సంచరించి ఆ, గిలాదు మిష్పే నుండి ఆ, అమ్మోనీయుల యొద్దకు సాగెను. సాగాడు. అప్పుడు యెఫ్తా, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఉమ్, ఎట్లనగా, ఉమ్, నీవు నా చేతికి నీవు నా చేతికి అమ్మోనీలను ఏం చేస్తున్నాడు? మురుక్కున్నాడు. మొక్కుకున్నాడు. బైబిల్‌లో ఏం మొక్కుంటా చేయాలి. ఉమ్. పాత నిబంధన విధానం ఏంటి? మొక్కుకున్నాడు. ఏం మొక్కేవో అది జరగాలి. ఉమ్, అప్పుడు యెహో యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. మురుక్కుకొనెను. ఎట్లనగా, ఉమ్, నీవు నా చేతికి ఉమ్, అమ్మోనీలను ఉమ్, నిశ్చయముగా అప్పగించిన యెడల ఆ, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఆ, నన్ను ఎదుర్కొనుటకు ఆ, నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి ఆ, వచ్చినదేదో ఉమ్, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, ఆ, మరియు ఆ. దహన బలిగా దాన్ని అర్పించదును అనను చెప్పాడా లేదా? చెప్పారు. కొత్త నిబంధనలో కాదు తప్పించుకోనకి. పాత నిబంధనలో నీ నోట్లోంచి ఏమొచ్చిందో చేయాలి, చెప్పాలి. ఏం చేయాలి? జరిగించాలి. జరిగించాలి ఖచ్చితంగా. ఏమని మొక్కుంటున్నాడు అతను? నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో ఆ, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, ఆ, మరియు ఆ, దహన బలిగా దాన్ని అర్పించదును అనను. దహన బలిగా అర్పించదను అనడం లేదా? అన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది చూడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చదువు మొదటి నుంచి. సంఖ్యాకాండం 6వ ఉమ్, అధ్యాయము మొదటి వచనం. ఉమ్, మరియు యెహోవా ఆ, మోషేకు ఇలాగ ఆ, సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఆ. పురుషుడే గాని పురుషుడే గాని స్త్రీయే కాని స్త్రీయే గాని యెహోవాకు ఆ, నాజీరగుటకు ఆ, ఎవరైనా ఎవరైనాను మొక్కుకొని ఆ, తనను తాను ప్రత్యేకించుకుని ఉమ్, వాడు ద్రాక్షారస మద్యములను ఉమ్. మానవలను. మానాలి. ద్రాక్షారసపు చెరకనైనను ఉమ్, మద్యపు చెరకనైనను ఉమ్. త్రాగవలదు తాగా. వలదు. ఉమ్, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. ఉమ్, పచ్చివి కాని ఎండినవి కాని ఉమ్, ద్రాక్ష పండ్లను తినవలదు. ఉమ్, అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీయు ఉమ్, పచ్చి కాయలే కాని ఉమ్, పైతోలే కాని ఆ, ద్రాక్షావళిని పుట్టినదేదియూ తినవలదు. ఆ, అతడు ఆ, నాజీరగుటకు ఆ, మ్రొక్కుకొనిన దినములన్నిటిలో ఉమ్, మంగళకత్తి అతని తల మీద వేయవలదు. ఆ, అతడు యెహోవాకు ఉమ్, తనను తాను ప్రత్యేకించుకున్న దినములు ఉమ్, నెరవేరు వరకు ఉమ్, అతడు ప్రతిష్ఠితుడై ఉమ్, తన తల వెంట్రుకలను ఉమ్. ఎదగనీయవలను. ఇప్పుడు ముట్టుకున్నవాడు ఏమేమి ఇవ్వాలో ఉంది అక్కడ. తల వెంట్రుకలు, ఇంకా ఇంకా 18 వచనం, లేకపోతే 13 వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఉమ్, నాజీరు ప్రత్యేకంగా ఉండు ఉమ్, దినములు నిండిన తర్వాత ఉమ్, వాని గూర్చిన విధి ఏదనగా, ఉమ్, ప్రత్యక్ష గుడారం యొక్క ఉమ్. ద్వారమునద్దకు వాని తీసుకుని రావాలను. ఎవరిని తీసుకురావాలి? నాజీరు మరి ఏం మొక్కుంటున్నాడు? అతడు నా జీరో అవుతున్నాడు కాదు, అతని తల వెంట్రుకలు తీసుకుంటున్నాడు కాదు. నా ఇంట్లోంచి ఏది ముందొస్తా దాన్ని దహన బలి చేసేస్తాడు అన్నాడా లేదా? అన్నాడు. ఆరాధ్యంలో, సంఖ్యాకాండ ఆరాధ్యంలో ఎక్కడ ఉంది? నాజీరవుటకు మొక్కున్నవాడు ఏం మొక్కుంటాడు? తల ఇంటికి వెళ్తానే మొక్కున్నాడు. వీడేం మొక్కున్నాడు?
ఇంటి ద్వారం నుంచి ఏ వస్తే అది కుక్క వస్తే కుక్కని, దహన బలి గాడిద వస్తే గాడిదని. అది చెప్పు, గుర్రం వస్తే గుర్రం, భార్య వస్తే భార్య. అతనికి మొక్కరోడు లేడు, ఆడపిల్లతో ఆడపిల్ల, ఏది వస్తే అది దహన బలి అంటే. పాత నిబంధనలో ఏం చేస్తే ఇంకా అంతే. అది తప్పించడానికి ఏదో చేస్తారు వీళ్ళు, కుదరదు. చూడు 13వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 13వ వచనం. నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దుకు వాని తీసుకుని రావాలను. అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను, అది పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది 6 ఆడు గొర్రె పిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు ఎన్ని జంతువులు, ఎన్ని జంతువులు? గొర్రె పిల్ల, ఆడు గొర్రె పిల్ల, ఆడు గొర్రె పిల్ల, పొట్టేలు, పొట్టేలు 3 ఉన్నాయి. కానీ నాజీరు మొక్కున్నప్పుడు అర్పించాలి. ఏమర్పించాలి? మగ గొర్రె పిల్ల, మగ గొర్రె పిల్ల, ఆడు గొర్రె, ఆడు గొర్రె పిల్ల, నిర్దోషమైన ఒక పొట్టేలు, పొట్టేలు అర్పించాలి. ఇంకేం అర్పించాలి? కంపెడి పొంగన పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా ఎద్దుకు తేవలను. ఎప్ప దేని మొక్కున్నాడు? ఈడెత్తను మొక్కుంటం లేదు అతను. ఇంటి దూరము నుండి ఏదొస్తుందో అది అప్పింతను మొక్కున్నాడు. అంటే వీళ్ళకి బైబిల్ వాక్యం తెలదు, లోతుగా తెలియలేదు, లోతుగా తెలియలేదు. అందుకని సంఖ్యాకాండ 6వ అధ్యాయంలో ఆ మొక్కున్నవాడు ఆ విధంగా చేశాడు ఉంది. ఏమని చేశాడు? 18వ వచనం, సంఖ్యాకాండ 6వ అధ్యాయం 18వ వచనం, 17 నుంచి 17వ వచనం. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పించవలను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పించవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన వెంట్రుకలను గొరిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరిని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను. ఇవన్నీ ఎందుకు చదువుతున్నావు? మొక్కుకున్నవాడు ఏం చేయాలి రాశాడు ఇక్కడ. కానీ ఎప్తా ఏం మొక్కుంటున్నాడు? ఇంటి ద్వారం నుంచి ఏమొస్తుంది అది బుర్రెక్కాలి అందరికీ. అది తప్పు కాదు అని చేసింది, ఒప్పుకున్నాడు, నెగ్గాడు. అందుకన్నాడు ఇంటికి రాగానే దీన్ని ఇంకోలా తిప్పుతాం అంటే దేవుని సంఖ్యాకాండం 6వ అధ్యాయం చదువుతున్నామా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం మళ్ళీ సంఖ్యాకాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, అవునా? చూస్తున్నామా? సంఖ్యాకాండం 6వ అధ్యాయము స్టార్ట్ చేశాడు. 6వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 21, 22 వచనం. మొక్కుకొన్న నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పించవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మొక్కుకొనను మొక్కుబడి చెప్పున, అది తాను మొక్కుబడి చెప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది ఎంతయో చేయవలెనని చెప్పుము. నాజీరు ఏం మొక్కున్నాడు? తలంటికలు ఇస్తాను మొక్కున్నాడు, పొట్టెలు ఇస్తాను మొక్కున్నాడు. ఇప్పుడు చదివిన దాన్ని బట్టి ఆ గొర్రె పిల్ల ఇస్తాను మొక్కున్నాడు, దాని తర్వాత మేక పిల్లతో మొక్కున్నాడు, కంపెడు భక్ష్యాలు తత్వం ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? తెచ్చాడా? చేశాడా లేదా? చేశాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 18, 19 వచనం.
అప్పుడు ఆ నాజీరు ఉమ్, ప్రత్యక్ష గుడారం యొక్క ఉమ్, ద్వారమునొద్ద ఉమ్, తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు ఉమ్, గొరిగించుకుని ఉమ్, ఆ వ్రత సంబంధమైన ఉమ్, తన తల వెంట్రుకలు తీసుకుని ఉమ్, సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న ఉమ్, అగ్నిలో వేయవలెను. ఉమ్, మరియు యాజకుడు ఉమ్, ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఉమ్, ఆ గంపలో నుండి ఉమ్, పొంగని ఒక భక్ష్యమును ఉమ్, పొంగని ఒక పూరిని తీసుకుని ఉమ్, నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు ఉమ్, గొరిగించుకున్న పిమ్మట ఉమ్, అతని చేతుల మీద వాటిని ఉంచవలను. ఉంచవలెను. తరువాత తర్వాత యాజకుడు ఉమ్, యెహోవా సన్నిధిని ఉమ్, అల్లాడించబడు అర్పణముగా ఉమ్, వాటిని అల్లాడించవలను. ఆలాడింపవాలి. అల్లాడించబడు బోరతోను ఉమ్, ప్రతిష్ఠితమైన జబ్బతోను ఉమ్, అది యాజకునికి ప్రతిష్ఠితమగును. ఉమ్, తర్వాత ఆ నాజీరు ఉమ్, ద్రాక్షారసం త్రాగవచ్చును. ఉమ్, మ్రొక్కుకొనను నాజీరు ఉమ్, తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు ఉమ్, అతను నాజీరు ఉన్నందున ఉమ్. యెహోవాకు అర్పించవలసిన దాని గూర్చిన విధియు ఇదే. ఇది విధి. ఇది ఆ విధి ఎటువంటి విధి? 21 మళ్ళీ చదువు. మొక్కుకొని నాజీరు నజీరు, తన కలిమి కొలది ఆ, ఇచ్చు దాని గూర్చిన విధియు ఉమ్, అతను నాజీరై ఉన్నందున ఉమ్, యెహోవాకు అర్పించవలసిన దాని గూర్చిన విధియు ఉమ్, ఇదే. ఉమ్. తాను మొక్కుకొనిన మొక్కుబడి తాను మృక్కుకున్న ముక్కుబడి చెప్పున చెప్పున నాజీరుని గూర్చిన ఉమ్, విధిని బట్టి ఉమ్. ఇదంతయు చేయవలనని చెప్పుము. సంఖ్యాకను ఆరాధ్యంలో ఒక నాజీరు అంటే నజీర్ అంటే మొక్కుకున్నాడు, యెహోవా మొక్కుకున్నాడు ఎలా చేస్తానని. ఇలా చేశాడు. ఇలా చేస్తాను ఒప్పుకున్నా అంటే ఇలా చేయాలి. 30 సంఖ్యాకాండం 30 సంఖ్యాకాండం 30 సంఖ్యాకాండం 30 అధ్యాయము ఉమ్. 2 ఆ. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? యెహోవా ఆజ్ఞాపించిన సంగతి దీన్ని తీసేయచ్చా? తీసేయకూడదు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఒకడు ఉమ్. యెహోవాకు మొక్కు కొనిన ఎడ్ల ఆ, లేక ఆ. తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడ్ల ఎటి ప్రమాణము. చేసిన ఎడ్ల ఉమ్, అతడు తన మాట తప్పక ఉమ్, తన నోట నుండి వచ్చినదంతయు ఉమ్. నెరవేర్చవలను. ఇది జరిగింది యెఫ్తా విషయంలో. ఇది అర్థం కావట్లేదు. వీళ్ళు బైబిల్ చదివితే కదా వీళ్ళు. అంటే అర్థం కావట్లేదు. ఏం మొక్కున్నాడు అది. దాని తర్వాత తన నోట నుండి వచ్చిందంతయు నెరవేర్చాలి. నెరవేర్చవలను. యెఫ్తా నోట్లోంచి ఏమొచ్చింది? ఇంటి నుంచి ఏదో వస్తూ తీసేసారి రమ్మను. చెప్పాము ఒకసారి దీని గురించి. కానీ కొంతమంది దీన్ని అలాగలా తిప్పి ఏదో చేస్తాం. ఉమ్, న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయం ఉమ్. 31 31 నేను అమ్మోనీయుల యొద్ద నుండి నేనంటే ఎవరు? యొఫ్తా యెఫ్తా అంటున్నాడు ఏమని? అమ్మోనీయుల యొద్ద నుండి ఆ, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఆ, నన్ను ఎదుర్కొనుటకు ఆ, నా ఇంటి ద్వారము నుండి ఆ, బయలుదేరి వచ్చినదేదో ఆ. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అద్దుగో అంటే సంఖ్యాకాండం 30 ఏమని మొక్కుంటున్నాడు? ఇంటి దూరం ఏది వస్తుందో. అంతేగాని నేను దుండి గీయించుకుంటాను, పొట్టేలు, గొర్రె, మేక, గంపుడు భక్ష్యాలు ఇస్తా అంటాం లేదు. ఇంటి దూరం ఏది వస్తుందో అది. తర్వాత మరియు ఉమ్, దహన బలిగా దాన్ని అర్పించేదను అనను. చెప్పాడు కదా చెప్పేశారు. దహన బలిగా దాన్ని అర్పించేదను అనను. అన్నాడా? ఉమ్. మళ్ళీ సంఖ్యాకాండం 32 వాక్యం అండి. పాత నిబంధన అంటే పాత నిబంధనే. కొత్త నిబంధన. సంఖ్యాకాండం 30:2 ఉమ్, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఉమ్, ఒకడు ఉమ్, యెహోవాకు మొక్కుకునేలా ఉమ్, లేక ఉమ్, తాను బద్దుడగుడుకు ప్రమాణం చేసినట్లా ఉమ్, అతడు తన మాట తప్పక ఉమ్, తన నోట నుండి వచ్చినదంతయు ఉమ్, నెరవేర్చవలను. ఉమ్. ఈ ప్రశ్న ఎవరు వేశారు? న్యాయాధిపతుల గ్రంథము 11 చెప్పినట్లుగా యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా అర్పించాడా? కేసు దయచేసి వివరించండి. అర్పించాడు. ఈ మాటను బట్టి అర్పించాలి. అది ఏమర్పించాడు? గుండి గించుకుంటాడేంటి? ఇంకా ఎవరు చేశారు ప్రశ్న? రాజు నంది కొట్కూరు. వయసు 60 సంవత్సరాలు. సెల్ నంబరు 8330904083. నంది కొట్కూరు కె సుందర్రావు గారు. ప్రపంచం అందరూ తెలుసుకోవాలి. ఈ వచనాలు చదువుకోవాలి. ఏ వచనాలు? సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1 నుండి 22 వరకు. సంఖ్యాకాండం 30 ఇప్పుడు యెఫ్తా మొక్కేసుకున్నాడు. నజీరు అనక మొక్కున్నాడా?
ఇంట్లోంచి ఏదొస్తో దాన్ని దహన బలికి ఎత్తాను మొక్కున్నాడా? ఇంట్లోంచి ఏం వస్తుందో అది ఆ ఇంట్లో గొర్రె వచ్చిందనుకో, గొర్రెని చేస్తాడు. మేకొస్తే మేకను అర్పించాడు, గుర్రం వస్తే, గుర్రాన్ని అర్పించాడు, భార్య వస్తే, భార్యను అర్పించాడు. ఇక కుమార్తె ఉంది. కుమార్తె వచ్చింది. చూడు ఏమేం జరిగింది ఇక్కడ. 32వ వచనం. న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయము ఉమ్. 32వ వచనం. ఉమ్. అప్పుడు యెఫ్తా యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు పోయినప్పుడు యెహోవా ఆ. అతని చేతికి వారిని అప్పగించెను. అప్పగించాడా? అప్పగించాడు. ఏమని మొక్కుంటూ అప్పగించాడు? యెహోవా అమ్మోనీయుల్ని అప్పగించాడు. ఎవరికి? యెఫ్తాకి ఆ? యెఫ్తాకి అప్పగించాడు. యెఫ్తా 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 ఇప్పుడు ఈ మొక్కున్నవాడెవరు? యెఫ్తా దాని ప్రకారంగా జరిగించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు యెఫ్తా ఏం చేయాలి? ఏదైతే వస్తుందో ఇంటి ద్వారా నుంచి అది ఇప్పుడు అర్పించాలి. ఏమవుతుంది చూడు సార్. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము ఆ. 32వ వచనం. ఆ, అప్పుడు యెఫ్తా ఆ, అమ్మోనీయులతో ఆ, యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు ఆ, యెహోవా అతని చేతికి ఉమ్, వారిని అప్పగించిన గనుక ఉమ్, అతడు వారిని ఉమ్. అనగా అరోయేరు మొదలుకొని ఉమ్. మిన్నితికి వచ్చు వరకు ఉమ్. అబెల్కారామి వరకు ఉమ్, 20 పట్టణములు వారిని నిశ్శేషముగా హతము చేశాను. ఉమ్, అట్లు అమ్మోనీయులు ఉమ్. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా ఉమ్. అణిచివేయబడిరి. అమ్మయ్య, యెఫ్తా మొక్కుబడి ప్రకారంగా దేవుడు చేశాడు. చేశారు. ఇప్పుడు యెఫ్తా ఏం చేయాలో చూడు. 32, 34, 35 వచనాలు. యెఫ్తా ఉమ్, మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు ఉమ్, అతని కుమార్తె ఉమ్, తంబురులతోనూ నాట్యముతోనూ ఉమ్, బయలుదేరి ఉమ్. అతన్ని ఎదుర్కొనెను. ఇది ఇశ్రాయేలీలో నానుడి. ఇశ్రాయేలీలో జయం వస్తే స్త్రీలు తంబురలతో నాట్యములు చేశారు. ఇదే జరిగింది. ఎక్కడ? దావీదు. ఎర్ర సముద్రం పాయలైపోయినప్పుడు 15వ అధ్యాయం నిర్గమాకాండంలో అవును. ఆ, ఎవరు? మిరియాము వచ్చు. మిరియాము. స్త్రీలందరూ తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఇదంతా పాటే. అలాగే ఈ అమ్మాయికి తెలియదు ఈ సంగతి. ఇదే సంగతి. ఈ తండ్రి ఏమి మొక్కున్నాడు? తల్లికి తెలీదు, భార్యకి తెలీదు, కుమార్తెకి తెలీదు. మరి తండ్రి విజయోత్సాహంతో వచ్చేస్తున్నాడు. మరి వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో ఎవరున్నారు? కుమార్తె. ఆ కుమార్తె అంటే యవనస్తురాలు, పెళ్ళి ఆ పిల్లకి. ఇంకా సంతోషంతో తంబుర పట్టుకుని వచ్చేసింది. వచ్చి పాటలు పాడుతుంది. వచ్చి ఎప్పుడైతే కుమార్తెను చూశాడో యెఫ్తాకి తాను ఏం మొక్కున్నాడో జ్ఞాపకం వచ్చింది. చూడు న్యాయాధిపతి గ్రంథం 11వ అధ్యాయము 34. 34. ఉమ్. యోఫ్తా ఉమ్, మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు ఉమ్, అతని కుమార్తె ఉమ్, తంబురులతోనూ నాట్యముతోనూ ఉమ్, బయలుదేరి ఉమ్, అతన్ని ఎదుర్కొనెను. ఉమ్, ఆమె గాక ఉమ్, అతనికి మగ సంతానమే కాని ఉమ్, ఆడు సంతానమే కాని ఉమ్. లేదు. ఒకే ఒక అమ్మాయి, ఇంకా పెళ్ళి అవ్వలేదండి, యవనస్తురాలు. ఆ అమ్మాయికి అన్న తమ్ముడు లేడు, అక్క చెల్లి లేడు, ఒక్కతే. ఆ, కాబట్టి ఉమ్, అతడు ఆమెను చూచి ఉమ్. తన బట్టలు చింపుకుని ఆ, ఎందుకు బట్టలు చింపుకోవాలి చెప్పు? ఆ మాత్రం అర్థమవుతుంది లేదా? ఎందుకు బట్టలు చింపుకోవాలి? ఇప్పుడు కుమార్తెను అర్పించాడు. ఇప్పుడు అమ్మోళ్ళ మీద జయం వచ్చేసింది, కుమార్తె వచ్చింది, సంతోషించాలా, బట్టలు చింపుకోవాలా? సంతోషించాడు. ఎందుకు? ఆ జయము తన సొంత కుమార్తె చంపారు. ఇప్పుడు మొక్కున్నాడు అక్కడ. పూర్వకాలంలో యెహోవాకు మొక్కుంటే మొక్కుకున్నది మార్చకూడదు. మొక్కున్నది మార్చుకోడు. ఇంకా చూపించాలి, కంగారు పడు. కాబట్టి బట్టలు చింపేసుకున్నాడు. బట్టలు అంటే చింపుకుని అంత ప్రమాదం ఇప్పుడు. అంటే తన కుమార్తె చనిపోతుంది ఇప్పుడు. తర్వాత అయ్యో నా కుమారి. అదే అయ్యో, ఎందుకంత గట్టిగా అరిచాడు అతను? చెప్పవయ్యా, అవును. మాట్లాడలేదండి. అంత దహన బలి ప్రమాదం. అవును. నీకు తప్పదు. ఇంకా దేవునికి మొక్కు అంటే మొక్కుని తర్వాత చేయవలసిందే. ఇంకా దానికి నో రెమెడీ, నో సొల్యూషన్. అయ్యో నా కుమారి, ఆ. నీవు నన్ను బహుగా కృంగజేసేదివి. మరి కాదు, మరి అక్కడ జయం కొంపలేమో అమ్మాయి చచ్చిపోతుంది, చంపేది దీన్ని. ఆ. నీవు నన్ను తల్లడింపచే వారిలో ఆ. ఒకటివై ఉన్నావు. ఏమైపోయింది? తలటింప చేసింది. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. అద్దెగో ఏం మాట ఇచ్చాడు? యెహోవాకు ఏం మాట ఇచ్చాడు చెప్పు. ఇంటి ద్వారా నుంచి ఏది వస్తే అది బలిగా 31వ వచనంలో ఇంటి ద్వారా నేను అమ్మోళ్ళని జయింతే, అమ్మోళ్ళని నా చేతికి అప్పి నా ఇంటి ద్వారా ఏది వస్తుందో ముందు బయటికి నన్ను ఎదుర్కోడానికి దాన్ని దహన బలికి ఇచ్చేస్తాడు. అంత కళ్ళు మూసిపోయి మరి
ఇటే మొక్కొచ్చా అంటే ఆ. గుండి గీయించుకుంటా అంటే బాగుండు. ఆ, తర్వాత నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను ఉమ్, గనుక వెనుక తీయలేనన్నగా అనగా ఆమె ఆ, నా తండ్రి ఉమ్, యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా ఉమ్, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున ఉమ్, నాకు చెయ్యము ఉమ్, యెహోవా నీ శత్రువులైన ఆ, అమ్మోనీల మీద పగ తీర్చుకుని ఉన్నాడని ఆ. అతనితో అనెను. అంటే ఏం మొక్కున్నాడో ఇంకా తెలియకుండా ఈ అమ్మాయి అంటుంది, ఎందుకు నాన్న అంత అంత బాగా బాధపడిపోతాను, నువ్వేం మొక్కున్నా చేసి అంటుంది. అంటే ఈ అమ్మాయికి ఈ అమ్మాయి చనిపోతుంది. అక్కడ అమ్మోళ్ళకి చనిపోతే ఇంటి ద్వారం నుంచి ఇంట్లో ఉన్న అమ్మాయి చచ్చిపోతుంది. ఇక్కడ అమ్మోయినీళ్ళు చెప్తాను జయిస్తే అమ్మాయి బతికుంటుంది. ఇక్కడ అంటే అవును. అమ్మాయి కూడా ఏమంటుంది, తండ్రి లాంటి ధైర్యం కలదు. నువ్వేం మొక్కున్నావో దేవుడికి అది చెయ్యి, కంగారు పడతాబెట్టి. అప్పుడు చెప్పాడు, అమ్మ నా ఇంటి దోహరం దగ్గర నుండి, అంటే తండ్రి ఏం మొక్కున్నాడో దేవుని దగ్గర ఎప్తా భార్యకి తెలియదు, కుమార్తెకి తెలియదు. ఎప్తా కుమార్తెకి తెలీదు, ఎప్తా యొక్క సైన్యములో ఎవరికీ తెలియదు. ఎవరికి తెలిసినా ఇంట్లో చెప్పేస్తారు. ఇంటి దూరం నుండి ఏది వస్తుందో అది ముందర ఈ అమ్మాయి వెళ్తాక తెలిసిపోయింది కదా. తెలుసు. ఇంటి దూరం నుంచి ఏ గొర్రెనో ఏ మేకనో ఏ పొట్టునో పంపుతారు. తెలిస్తే అవును. ఇంత ఆలోచించాలి వీళ్ళు. ఎప్తా ఏం మొక్కున్నాడో అందరికీ తెలిస్తే ఇంటి దూరం నుంచి ఏం పంపుతారు, అడొస్తుంటేనే అమ్మాయి వెళ్దా, భార్య వెళ్దా, అవును. సైనికులు ఎవడ వెళ్దా, గొర్రెనో మేకనో పొట్టేళ్ళనో గొర్రెన్న పంపుతారు. దాన్ని బలేసుకో. ఈ సంగతి ఎవరికి తెలియకుండా మనసులో ఉంచుకున్నాడు. ఇంకోసారి మనం హృదయంలో ప్రార్థన చేసుకుంటాం, హృదయంలో అనుకుంటాం, ప్రభువా నువ్వు ఎలా చేస్తే ఇలా చేస్తాను అంటాం లేదా. అలా చేయవలసిందే. దాంతో పాత నిబంధన అది ఖచ్చితంగా చేయవలసిందే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడు. ఇప్పుడు 36వ వచనం, 36 సంఖ్యాకాండం 11వ నా అధ్యాయం, తండ్రి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం ఆమె 36వ వచనం. ఆమె ఆ, నా తండ్రి. ఆమె పేరేం పేరు, ఆమె పేరు లేదు, పేరు లేదు. పేరు రాయలేదు. ఆమె నా తండ్రి. చెప్తా కుమార్తె పేరు ఏం పేరు రాయలేదు. ఆ, ఆమె నా తండ్రి ఉమ్, యెహోవాకు మాట ఇచ్చింటువా ఉమ్, నీ నోటి నుండి బయలుదేరిన ఉమ్, మాట చెప్పున ఉమ్, నాకు చెయ్యము చెయ్యము. యెహోవా ఆ, నీ శత్రువులైన అమ్మోనీల మీద ఆ, పగ తీర్చుకుని ఉన్నాడని ఉమ్, అతనితో అనెను. అనెను. మరియు ఉమ్, ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా ఉమ్, 2 నెలల వరకు ఉమ్. నన్ను విడువుము 2 నెలల వరకు నన్ను విడువుము. అద్దుగా. ఇప్పుడు కొంచెం టైం అడిగింది. ఏం అడిగింది? టైం అడుగుతుంది. ఎందుకు టైం అడుగుతుంది చెప్పు నాకు. తరంబలుగా అర్పిస్తారు కాబట్టి. ఇప్పుడు ఈమెని బలిగా అర్పించాలి. ఎందుకు టైం అడిగింది? ఈ లోపల ఏమైనా మార్పు జరుగుద్దాము. 2 నెలల్లో టైం అడిగింది. దేనికోసం? దహన బలిగా అయిపోయినాక 2 నెలలు టైం కావాలి. అయ్యో వెళ్ళి ఇంకా మొర్ర పెట్టడం మొదలుపెట్టి ఆ మొర్రకు జవాబు 2 నెలల్లో 2 నెలల వరకు ఉమ్, నన్ను విడువుము. ఉమ్, నేనును నా చెలికత్తెలను పోయి పోయి కొండల మీద ఉండి ఆ, నా కన్యాత్వమును గురించి ప్రలాపించదనని ఆ, తండ్రితో చెప్పగా ఉమ్, అతడు పొమ్మని చెప్పి ఆ. 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను. ఆ, గనుక ఆ. ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి పోయి కొండల మీద తన కన్యాత్వము గురించి ఆ. ప్రలాపించెను. దేవునికి మొరపెట్టాడు. దేవా మా తండ్రికి తెలియకుండా మొక్కున్నాడు. నన్ను ఇంటి ద్వారా నుంచి ఏమవుతుంది అది నాకు తెలియదు. ఆ సంగతి నేను వచ్చాను, సంతోషంగా వచ్చాను మా తండ్రికి, నన్ను తప్పించి ప్రభువా అంటే దేవుడే తన ప్రవక్తను ఎవరన్నా పంపి, ఏయ్ నువ్వు ఇలాంటి మొక్కుతున్న జాగ్రత్త అనుకుంటున్నావు కానీ అని చెప్పేసి అనాలి. ఏ జవాబు రాలేదు. 2 నెలల మొర పెట్టారు, ఏ జవాబు తర్వాత ఆ 2 నెలలు అంతమున ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా రాగా అతడు ఆ. తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున తాను మొక్కుకుని మొక్కుబడి చెప్పున ఆమెకు చేశాను. చేయడం లేదా? చేశాను. ఇప్పుడు లేవి కాండం ఇప్పుడు ఉంటది. ఎందుకు చేశాడు? ఎందుకు ఆమెను బలేసాడు? అందరూ అంటారు దేవునికి నరబలి వద్దు కదా, నరబలి లేకపోతే అన్యాక్యం తెచ్చారని చెప్పేసి ఇది నాదాబు అభిహం చంపాడు కదండి, నరబలి కదా అది.
ఈ వాక్యం తెలియదు వీళ్ళకి, లోతు తెలీదు. ఏదో దేవుని తప్పించేద్దాం చూస్తున్నాడు. చెప్తాను తప్పించే అమ్మాయిని తప్పించని చూస్తున్నాడు. లేవికాండము 27వ అధ్యాయం స్పష్టంగా చదువు, ఆగి 28, 29 వచనాలు. లేవికాండం 27వ అధ్యాయము. లేవికాండం 27వ అధ్యాయము 28, 29 వచ్చిన. అయితే మనుషుల్లో కానీ మనుషుల్లో కానీ సున్నా జుట్టు మనుషుల్లో కానీ అంటే దేవునికి మనిషిని ముక్త మనిషిని ఇస్తాయి ఉంది అక్కడ. మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్యమైన పొలముల్లో కానీ అంటే స్వాస్యమైన పొలముల్లో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన అంటే ముక్కుంటే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపించక హతము చేయవలను. మనుషులు ముక్కున్నాడు, మనిషి చంపేయాలి. జంతువుని చంపేయాలి. జంతువుని పొలమును తనకు కలిగిన వాటన్నిటిలో ఏమి ముక్కుకున్నా ఏం చేయాలి? అమ్మకూడదు, విడిపించకూడదు. మనిషి అని రాశాడా? మనిషి అని రాశాడు. వీళ్ళు కళ్ళు కనపడటం వీళ్ళకి. బైబిల్ అంటే ఎంత లోతుకి వెళ్తారంటే బైబిల్లో నీళ్ళు అంటే మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్యమైన పొలముల్లో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన 29 వచనం. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపించక అంటే ఇక్కడ దీన్ని బట్టి యెఫ్తా కుమార్తెకు బదులుగా ఇంకోటి ఏది చేయలేదు. అందుకని 2 నెలల ప్రార్థన కొండల పోయి సామాన్ సంగతి అంటే అందుకే గంగిళ్ళు ఇచ్చుకున్నవాడికి అంటే చెప్పేవాడు లేక. తర్వాత భూధాన్యములోనేవి వృక్ష ఫలములు అయిపోయింది. 29 మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపించక హతము చేయవలను. అందుకని హతం చేశాడు. హతము చేయవలను మనుషులలో గాని. మళ్ళీ లేవికాండము 27వ అధ్యాయము 29వ వచనం, 28, 29 వచనాలు. అయితే నెక్స్ట్ మళ్ళీ సంఖ్యాకాండం 32 30వ అధ్యాయము 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనేట్లా లేక తాను బద్ధుడగుడుకు ప్రమాణము చేసినట్లా అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయో నెరవేర్చవాలి. అందుకనే యెఫ్తా నెరవేర్చాడు. దహన బలి చేశాడు, అంతే. దహన బలి తప్పదు. అందుకనే ఇశ్రాయేలు అందరు కూడా ప్రతి సంవత్సరం 4 రోజులు అంటే ప్రతి సంవత్సరం 4 రోజులు ఆమెకు పండుగ చేస్తారు. ముందు న్యాయపతి గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనం. ఆమె పురుషుని ఎరగనే లేదు. కన్యక. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు. ఎందుకు చేస్తున్నారు? ప్రసిద్ధి అంటే ఘనపరుస్తున్నారు. అంటే నిలబడింది. ఇప్పుడు 4 రోజులు 2 నెలలు కొండల మీదకి వెళ్ళిపోయి ప్రలాపించన్నారా? అక్కడి నుంచి పారిపోతే ఏం చేద్దరు? ఆ అమ్మాయి ఇంకో చోట పారిపోతే ఏం చేస్తారు? అది ఇంకో ఎవరికైనా రాగి తెలిసిన సంగతి. దాన్ని తీసిపోతే బతుకును. కానీ ప్రలాపించింది, చెలికట్లు ప్రలాపించారు. యెఫ్తా భార్య కూడా సైన్యంతో 2 నెలలు గిజగిజలాడిపోతున్నారు. అమ్మోళ్ళ మీద యుద్ధం జయం వచ్చింది, కానీ కుమార్తె చనిపోతుంది. ఇప్పుడు దేశమంతా ఏమో బాధపడుతుంది. ఆ బాధను దేవుడు చూడలేదు. కారణం ఏమైతే నోట్లోంచి అన్నావో అది జరగాలని. ఎక్కడుంది? లేవికాండం 27వ అధ్యాయం చదవద్దు. ఇంకా 28 వచనం 29 వచనం బాగా చదువుకోవాలి. మళ్ళీ సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. మరలా సంఖ్యాకాండం 6వ అధ్యాయము 21, 22 వచనాలు చూడు.
21-22 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఉమ్, 6వ అధ్యాయము ఉమ్, 21-22 వచ్చిన ఉమ్, బ్రొక్కుకున్న నాజీరు ఉమ్, తన కలిమి కొలది ఉమ్, ఇచ్చు దాని గూర్చిన విధియు ఉమ్, అతను నాజీరై ఉన్నందున ఉమ్, యెహోవాకు అర్పించవలసిన దాని గూర్చిన ఉమ్, విధియు ఇదే. ఉమ్. తాను మొక్కుకొనున్న మొక్కుబడి చెప్పున 21. 22 ఆ, తాను మొక్కుకొనున్న ఆ, మొక్కుబడి చెప్పున ఆ, నాజీరును గూర్చిన విధిని బట్టి ఆ. ఇదంతయు చేయవలనని చెప్పుము ఇదంతయు చేయవలని చెప్పుము. అంతే. దీనికి మించి ఎవడ మహాడాడు సంగతి అయిపోయింది. దీనికి ఏంటి ఎగ్జాంపుల్? లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాజకుని చంపేశాడయ్యా. అహరోను కుమారులైన ఆ, నాదాబు అబీహులు ఆ, తమ తమ ధూపాత్తులను తీసుకుని ఉమ్, వాటిలో నిప్పులుంచి ఉమ్, వాటి మీద ధూపద్రం వేసి ఉమ్, యెహోవా తమకు ఆజ్ఞాపించని ఉమ్. వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా తెగ యెహోవా సన్నిధి నుండి ఉమ్, అగ్ని బయలుదేరి ఉమ్. వారిని కాల్చివేశాను కాల్చేశాడా? అగ్నితో కాల్చేశాడా? కాల్చివేశాను ఎందుకు? వేరొక అగ్ని తీసుకొచ్చారు. ఎందుకు క్షమించలేదు? ఏదో మొట్టమొదటి రోజులు తిరిగి చేశారు. ఈ వేరు అగ్నిరా వద్దని చెప్పాడేటి? సరిగ్గా రానిచ్చాడంతే. యాజకులు వాళ్ళు. యాజకుడికి పెద్ద కుమారుడు రెండో కుమారుడు ఇస్తాడా? చెప్పను, చెప్పేశారు. చెప్పాలి నాకు. యెహోవా యెహో- సన్నిధి నుండి యెహోవా దేవునికి జాలి కనికరమ ప్రేమ ఏముండదు. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. యేసుప్రభు కాదు క్షమించుదిలే నాకు అదే. అంటే. అలాగైతే పాత నిబంధనలు ఎంతమంది చంపేశాడయ్యా? ఎవరిని? అన్యుల్ని. అవును. త్వరలో అన్యుల్ని చంపేశాడు, ఇశ్రాయేల్ని చంపేశాడు కదా. 30 నిర్గమాకాండం 32 అధ్యాయం ఉంటాడు. మోషే నువ్వు పక్క తప్పుకో, వీళ్ళు దూడను చేశారు, వీళ్ళు నా పరిశుద్ధ నామాన్ని దూడకు మార్చారు, తప్పుకో, ఊడిచ్చేసేస్తాను. అది నరబలి కాదా? అది నరబలి కాదా? అవును. ఇది ఒక్కటే నరబలా? అంటే యెఫ్తా కుమార్తె ఒక్కతే నరబలా? మరి లేవీకాండం 10వ అధ్యాయంలో మరి అహరోనిక పెద్ద కుమారుడు నరబలి తెలుసుకోలేదా? ఆటమే నువ్వు సేవకుడా, నేర్చుకో వాక్యాన్ని. నరబలి కాదు. వాళ్ళు ఆ యాజకులు పరిశుద్ధమైన యాజకులైనా పరిశుద్ధమైన యాజకుడు. వాళ్ళైతే పరిశుద్ధంగా లేకపోతే వెళ్ళనక్కలేదు అక్కడ. కానీ ఆ అగ్ని అన్యాగ్ని అగ్ని తీసుకొచ్చారు. అంటే అన్యాగ్ని ఎక్కడ తీసుకోవాలి? అగ్ని బలిపీఠం మీద తెచ్చుకోవాలి. ఎక్కడదా పట్టుకొచ్చేసారు అగ్నే కదా అని. అంతే వేసాడు. ఎవరిని వేసాడు? అహరోను ఇద్దరు కుమారులు. మరి మిరియాం అహరోన్ని మన కథానాయకుడు, నిర్గమాకాండం కథానాయకుడు, నిర్గమాకాండం సంఖ్యాకాండం లేవీకాండం మోసని చేయలేదు, చంపేలేదు. తప్పు చేస్తే చంపేతాడు. మొక్కున్నావు అర్పించు, లేకపోతే ఈడి సంగతి అయిపోతుంది. ఎవరి సంగతి? చెప్తా సంగతి అంతే. అక్కడ రాశారు కదండి, బైబిల్ మాట మార్చకూడదు. ఏమని? న్యాయాధిపతులు 11వ అధ్యాయము 39వ వచనం. న్యాయపతి గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చెప్పున ఆమెకు చేసెను. ఏమని మొక్కున్నాడు? 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగు అగును అన్నాడా? మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను అనను అన్నాడా? అన్నాడు. దాని ప్రకారం చేశాడు. వీళ్ళు తప్పించిన ఏదో కింద మీద పడతారు, నాకు అర్థం అవట్లేదు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దూడన చేసినందుకు ఇశ్రాయేలు అందరం చంపేతన్నాడు లేదా? అది నరబలే కదా. నరబలి ఆడమే. నెక్స్ట్ నిర్గమాకాండంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 12 మంది వెళ్తారు. 12 మంది ఇశ్రాయేల్ దేశం ముందుకు వచ్చేసారు. ఇంకా వేగు చూడడానికి ఇద్దరు బాగా చెప్పారు, కాలేబు, యెహోషువ. మిగతా 10 మంది చెడ్డ సమాచారం తీసుకు. అప్పుడు దేవుడు చేశాడు, మోషే తప్పుకో పక్కకి, మొత్తం చంపేస్తాను. అది నరబలి కాదా? నరబలి. ఇది ఒకటే నరబలి అనుకుంటున్నారు వీళ్ళు. యెహోవా అంటేనే
మనిషి మనిషి లెక్కలేదు యెహోవాకి. అందుకనే ఆ యెహోవాయే యేసుగా వచ్చి మొక్క మీద ఉమ్మేయించుకుని 4500 దెబ్బలు తిని సిలువేయించుకున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు. ఈ పాపాలన్నీ ఆయన మోసాడు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడతో మొక్కుబళ్ళు పోయాయి. ఇప్పుడు మొక్కుబళ్ళు ఉన్నాయేటి? లేవు. లేవు. కాబట్టి యొక్క తాను చెప్పిన ప్రకారంగా చేశాను. మరి వాక్యం చింపేద్దాం అక్కడ. ఈ పేరు ఇప్పుడు ఇప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము పర్రమని చేరేస్తాను లేకపోతే నేను. కాబట్టి ఎవరు సరి ప్రశ్న? కె. సుందర్రాజు. ప్రశ్న ఏంటి? 509 ప్రశ్న ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో. న్యాయాధిపతులు కంగరహంగర అనేస్తున్నావు నువ్వు. ఆగాగా చెప్పు. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో 11వ అధ్యాయములో చెప్పినట్లుగా యోఫ్తా తన కుమార్తెను దహనబలిగా అర్పించాడు. ఈ వచనాలను బట్టి, ఏ వచనం బట్టి? సంఖ్యాకాండం 6వ అధ్యాయము 20-21 వచనాలు. అదే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. అంటే మొదటి సమూయేలు. అది చూసుకోప్పుడు ఒకటే కుమారుడు మరి ఇచ్చేస్తుంది ఇక్కడ. ఈ తప్పించుకోవచ్చు కదండి. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 28, 29, 30, 31 వచ్చినాయి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను, ఎవరిని? సమూయేలు. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. అంటే ఏం ముక్కుందామే? కుమారుడు ఇస్తే ఆ కుమారుడు మందిరంలోకి. చదువుది. ఎన్నో వచనం? 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం. ఎన్నో వచనం? 11వ వచనం. 11. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడకయుండెను. 17వ వచనం. అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పారు. దాని ప్రకారం గర్భం ధరించి పిల్లోడిని కన్నది. కానీ మళ్ళీ చచ్చికెళ్ళడం మానేసింది. అంటే దేవుడి మందిరికి వెళ్ళడం మానేసి. ఎందుకు మానేసి అంటే ఇటు పాలు మానితే ఇచ్చేస్తున్నాడు అంటే ఇచ్చేస్తుంది కాదు, అది మొక్కుకోవడం. అంటే ఇచ్చిందా? అంటే చిన్న కుర్రాడిని ఇచ్చేయచ్చా? ఆడు ముట్టాడు కడుగుతాడు, ఆడికి ఎవడు ఆనందం అనిపిస్తాడు? పాలు మాన్పించినోడు ఆనందం తింటాడా? తినిపించాడు. ఎవరు తినిపించాలి? అన్న తల్లి తినిపించాడు. అమ్మ తల్లి వచ్చేస్తుంది. అది మొక్కుకోవడం. అంటే పాత నిబంధనలో ఇప్పుడు లేక కాదు. ఇప్పుడు మొక్కుంటున్నారు, నెరవేరిన తర్వాత సలాం అలైకుం ఎవరికి? దేవుడికి సేవకుడికి మొక్కేసుకుంటున్నారు. ఇలా చెత్తన ప్రభా, ఇలా చెత్తన ప్రభా. దేవుడేమో నమ్మేస్తానండి. అయిపోయిన తర్వాత డుమ్ము కొట్టేస్తాడు. అదే పాత నిబంధనలు అయితే చేయాల్సింది పీకి తీసేస్తాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాలని ఉల్లంఘించారట. ఆ విశ్రాంతి దినాలు ఎంతకాలం ఉల్లంఘించారో లెక్క అయితే 70 సంవత్సరాలు వచ్చింది. 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం నుండి బట్టలు ఉడదీసి, అంటే ఆడోళ్ళకి మొగలికి చెప్పులు లేకుండా ఇశ్రాయేల్ దేశం నుండి బబులోన్ వరకు తోలికెళ్ళారు. అది దేవుడు అంటే. వాటి ఇప్పుడు లేవు, మరి ఉంటే బాగుంది. బట్టలు ఉడదీసి తీసుకెళ్ళి మరి ఎందుకు అది చేశాడు దేవుడు అంటే? మాట అప్పుడేమన్నాడు ఇర్మియాతోటి? ఎందుకు వీళ్ళని చెరల పంపిస్తానంటే వీళ్ళు నా విశ్రాంతి దినాలని
పాటించలేదు. ఆ విశ్రాంతి ఇప్పుడు ఏమైంది? ఆదివారం అయింది. ఏమైంది? ఆదివారం. కానీ ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. ఇశ్రాయేలీస్ ఉందా? అవును. వాళ్ళు పాటించాలి. మనము ఆదివారం. క్రైస్తవుడికి ఆదివారం, ఇశ్రాయేలుడికి విశ్రాంతి. అంతే. తప్పుకున్నాడు ఆడ సంగతి అయిపోద్ది. దేవుడండి, మనిషి కాదు. అవును. కాబట్టి ఈ మాటల ప్రకారం ఇప్పుడు చదువు మొదటి సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం. ఉమ్. కాబట్టి నేను ఆ బిడ్డను ఉమ్. యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. అప్పుడు ఆడ వయసు ఎంత? పాలు విడిచిపెట్టాడు. పాలు విడిచిపెట్టాలంటే పూర్వకాలం 3 సంవత్సరాలు. ఎంత? 3 సంవత్సరాలు. ఆ. తాను బ్రతుకు ఆ 3 దినములన్నిటిలో సంవత్సరాలు కుర్రాడు ముడ్డు కట్టుకుంటాడా? లేదు. స్నానం చేస్తాడా? అన్నం తింటాడా? చేయించాలి పని. మరి ఎవరు చేస్తాడు? ఆడ తిప్పలాడబడ్డాడు. అక్కడ ఆ మందిరంలో ఉన్న వాళ్ళు ఎవరు చేసి ఆడికి అన్నీ చేసి ఉంటారు. వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి పోయింది. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ. ఆ బిడ్డను యెహోవాకు ఉమ్. ప్రతిష్ఠించున్నాను. ఉమ్. తాను బ్రతుకు దినములన్నిటను ఉమ్. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. వారిని తా- అప్పుడు వాడు అది ఎంత కుర్రాడు? 3 సంవత్సరాలు. ఉద్దేశించి అక్కడే 11వ వచనం. 11వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం. ఆ. తరువాత ఎల్కానా ఆ, రామాలోని ఆ, తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ, అయితే ఆ బాలుడు ఆ, యాజకుడిని ఏలి ఎదుట ఆ. యెహోవాకు పరిచయం చేయుచు 3 సంవత్సరాల కుర్రాడు కొంపకెళ్ళలేదు. ఇంకా ఆ తల్లి ఏం మొక్కుకుందో జాలి కనికరం ప్రేమ లేకుండా ఈ చిన్న కుర్రాడిని ఏంది మందిరంలో ఉంచారు. వదిలేసి ఉందా అక్కడ. ఇంటికి వెళ్ళిపోయారు. అది ఆ ఆ కుర్రాడు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఏడ్చి ఉంటాడో వాళ్ళ అమ్మ గురించి. మరి వస్తుంది, అది వస్తుంది వచ్చే సంవత్సరం. అవును. అంటే వచ్చే సంవత్సరం వస్తుంది. ఒక అంగి అట్టుకుని ఉందా బైబిల్లో? బైబిల్ అన్ని చెప్పాలా? చెప్పగలను. మరి పూర్వకాలంలో దేవుడికి ఎలాగ మొక్కుకున్నా అలా జరిగించాలి. అందుకని యెఫ్తా తన కుమార్తెను దహనబలి చేశాడు. చేయకపోతే కుదరదు. ఈ వచనాలను బట్టి ఇక్కడితో ఈ యొక్క వీడియో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా యెఫ్తా తన కుమార్తెను దహనబలిగా అర్పించాడా? దయచేసి వివరించండి. వివరించాము. ఎవరికి? కే సుందర్రాజు గారు, నందికొట్కూరు, వయసు 60 సంవత్సరాలు, సెల్ నంబర్ 8330904083. ఇతను బట్టి ప్రపంచంలో అందరూ తెలుసుకునే విషయం అయిపోయింది.